నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను స్వప్న. ఇక తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి చర్చ జరుగుతుంది. వాద ప్రతివాదాలతో పాటు ప్రతి విమర్శలు కూడా నువ్వంటే ఎంత, నువ్వంటే నేను అన్నట్టుగా కూడా కొనసాగుతున్నాయి. రెంటి పరిస్థితుల్లో ఆసక్తికర సంఘటనలు కూడా ఈ రోజు అసెంబ్లీలో అయితే కొనసాగాయి. మొత్తంగా కాంగ్రెస్ వైపు నుంచి గత 60 ఏళ్లలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేసింది, అలాగే 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేసింది, ఇందులో ఉన్న లోటుపాట్లు ఏంటి అనే దానిపై పూర్తిగా ఒకే రోజులో చర్చించారా అనే అనుమానాలు ఒకే రోజు చర్చించారా అనే విధంగా అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఇందులో ముఖ్యంగా కొన్ని ఆసక్తికర సంఘటనలు చూసుకున్నట్లయితే చీమలు పెట్టిన పుట్టలో పాముల్లా వెళ్ళారంటూ కూడా కేటీఆర్ రేవంత్ను ఉద్దేశించి మాట్లాడటం, అలాగే పదే బట్టికి సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర కాంగ్రెస్ లీడర్కి సంబంధించింది కానీ మా వాళ్ళని కేటీఆర్ ప్రస్తావించడం కానీ ఇవన్నీ కూడా ఆసక్తికర సంఘటనలు చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు అసెంబ్లీ జరిగిన తీరు గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టూడియోలో మనకు కాంగ్రెస్ లీడర్ వెంకట్ నాయక్ గారు ఉన్నారు. నమస్కారం అండి. అలాగే మనకి జూమ్ లైవ్లో మనకి బీజేపీ నేత వాసుదేవరావు గారు ఉన్నారు. అలాగే మనకి అనలిస్ట్ డాక్టర్ అందే సత్యం గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. రైట్, వెంకట్ నాయక్ గారు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మీరు చూసే ఉంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యి ఈరోజు ప్రజల సమస్యల మీద కాకుండా గతంలో ఏం జరిగాయి, 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలన ఏ విధంగా జరిగింది, ముఖ్యంగా కేటీఆర్ వేసిన విమర్శలు కానీ చేసిన విమర్శలు కానీ లేకపోతే చీమలు పెట్టిన పుట్టలో పాములా ప్రవేశించారు అన్న కామెంట్స్ కానీ ప్రస్తుతం చర్చనీయాంశం మీద అసలు ఏం జరుగుతుంది, కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు ఏ విధంగా చేయాల్సి వచ్చింది, కాంగ్రెస్లో విభేదాలు సృష్టించాలి అనుకున్నారా లేకపోతే తన మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరిచారని అనుకోవచ్చా? మేడం, ముందుగా మీకు నమస్కారం మేడం. దాంతోపాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. ఇక్కడ స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం మేము. ఏంటంటే గవర్నర్ గారి ధన్యవాద సభ ఏదైతే ఉందో దాని మీద చర్చ జరగాలి. బేసికల్లీ దాని మీద చర్చ జరిగేటప్పుడు మేము క్లియర్ కట్గా, అంటే గవర్నర్ గారు ఏదైతే ప్రసంగాన్ని చెప్తారో ఆ ప్రసంగం బేస్ మీద చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిసారి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు రావు కానీ వీళ్ళిద్దరూ ప్రతిసారి డిబేట్ అవ్వడం, ఇష్యూని ఏదో వైపు తీసుకెళ్లడంలో దాంట్లో ఏం జరిగిందంటే ఇక్కడ మీరు ఒకటి గమనించండి మేడం. తెలంగాణ రాష్ట్రంలో గత 60 సంవత్సరాల్లో ఏం చేశారని చెప్పి ఇలా ప్రతిసారి అని మన ఎలక్షన్ టైంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా వెళ్ళడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు ఎలక్షన్స్లో ఓడిపోయారు. ఎందుకంటే ఆ మాట చెప్పాల్సిన అవసరం లేదు. మేము 10 సంవత్సరాల కాలంలో మేమేం చేసామని చెప్పి అది కదా చెప్పాల్సింది. సో అది చెప్పాల్సింది కాకుండా ఇప్పుడు ఇది ఏదో కొత్త చర్చలు తీసుకునే ప్రయత్నం చేశారు. మేము ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మేడం. ఎందుకంటే ఇక్కడ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. నళిని గారు, కవిత గారు, నళిని అనే ఒక డిఎస్పీ ఆఫీసరు తెలంగాణ ఉద్యమంలో ఇక్కడున్న ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ అప్పుడున్న సమయంలో రాజీనామా చేశారు. కానీ గత 10 సంవత్సరాల కాలంలో నళిని గారికి పోస్టింగ్ ఇవ్వలే, కనీసం వారికి ఉద్యోగం తిరిగి చేయలే. కానీ కవిత గారు 2019 ఎంపీ ఎలక్షన్స్లో ఓడిపోతే వారికి తిరిగి వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఒక బిడ్డ మీద ఉన్న ప్రేమను చూపించుకున్నారు కేసీఆర్ గారు. అంటే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టిన నళినికి పదవి ఇవ్వడంలో మాత్రం వివక్ష చూపించారు. సొంత బిడ్డ కోసం అయితే పదవి అప్పటికప్పుడు సృష్టించి ఇచ్చారు కదా. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? కేసీఆర్ గారికి కన్న కొడుకుల మీద, అల్లుళ్ళ మీద, కూతుర్ల మీద ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదన్న విషయం అర్థమైపోయింది కదా. సో ఇదొక మాట. ఇంకో మాట కూడా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నది ఏంటంటే టికెట్లు అమ్ముకున్నారని అన్నారు, ఇంకో మాట అన్నారు. శాండ్ విషయానికి వచ్చినప్పుడు మేము 2004 నుంచి 2014 విషయం అంతవరకు దాదాపు కొంత కోట్లే వచ్చినాయి పైసలు, మేము వచ్చిన తర్వాత 5,000 కోట్లు వచ్చినాయి అన్నారు. అంటే ఏది చేసినా కూడా మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజానికానికి గత 10 సంవత్సరాల కాలంలో మేము ఏం చేసినాం, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి దాని మీద అసలు మాట్లాడే ప్రయత్నం చేయలే. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి మేడం. ఏం చెప్పదలుచుకున్నామంటే ప్రధానంగా ఈరోజు వాడి వేడిగా జరిగిన చర్చ ఏంటంటే గంజాయి. ఈ రాష్ట్రంలో గంజాయి బారిన పడి యువత భవిష్యత్తు ఎటు వెళ్ళిపోతుంది, యువత చదువుల వైపు కాకుండా, యువత క్రమశిక్షణగా ముందుకెళ్లకుండా, యువత గంజాయికి అలవాటు పడి, మత్తు మందుకు అలవాటుకు పడి వాళ్ళ జీవితాన్ని ఆనందం చేసుకుంటారని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్లో వచ్చి రాగానే కేబినెట్ సమావేశం పెట్టి ఈ గంజాయిని ప్రాళదోర పని చేయాలని చెప్తే దాని మీద చర్చ చేయమని చెప్తే కేటీఆర్ గారు లేచేయమంటారు, మేము నార్కోటిక్ కంట్రోల్ ఒక అథారిటీని నియమించినాం, దాంతోపాటు సివి ఆనంద్ గారిని దాన్ని పెట్టినామని అన్నారు. మా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏమన్నారు, ఒక మాట, మీరు నార్కోటిక్ ఒక అథారిటీని ఏర్పాటు చేసిరు, దాంతోపాటు సివి ఆనంద్ గారిని ఒక అడిషనల్గా ఒక బాధ్యత ఇచ్చిరు, కానీ అక్కడ పైసలు ఇవ్వలే కదా.
25 కోట్లు ఇస్తామని ఎంతో అన్నారు, కానీ ఆ పైసలు ఇవ్వలే కదా. అంటే ఏ వ్యవస్థనైనా నిర్మాణం చేపట్టడం వేరు, ఆ నిర్మాణంలో ఉన్న వ్యవస్థను ముందుకెళ్ళడానికి కోసం దాన్ని పుషప్ చేయడం వేరు. ఏదైనా తూతు మంత్రంగా చేస్తే సరిపోదు కదా మేడం. ప్రాజెక్ట్ రీడిజైనింగ్ పేర్లతో ఈ రాష్ట్రంలో దాదాపు లక్షల కోట్ల వరకు అవినీతి జరిగింది, ఈ రాష్ట్రంలో దాదాపు లక్షల కోట్ల వరకు అప్పులో మునిగిపోయిందని చెప్పి పదే కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు ఈ లక్షల కోట్ల అప్పు చేసింది మొత్తం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం అని చెప్పి కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ చెప్పారు కదా. మరి దానికి శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి మేము అడిగితే లేదు, అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటాయి, అక్కడ ఏదైతే మన ఆడిట్లు ఉంటాయో ఆడిట్లో మీరు చూసుకోండి అని అన్నారు. అంటే ఏది చేసినా కూడా ఒక ప్రాపర్ పద్ధతిలో చేయలే, ఒక ప్రాపర్ విధి విధానం చేయలే. దాని మీద మాట్లాడదామని కదా మేడం ఈరోజు అసెంబ్లీ సమావేశాలు. ఎందుకు 2014 కంటే ముందే విషయాలు గుర్తొస్తున్నాయి మీకు? 2014లో తెలంగాణ ఉద్యమం జరిగిన నేపథ్యం వీళ్ళకి తెలియదా మేడం? 2014 కంటే ముందు తెలంగాణ ఉద్యమం జరిగిన నేపథ్యం ఏంటంటే ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ రాష్ట్రం దోచుకుంటున్నారు కాబట్టి వాళ్ళ నుంచి విముక్తి రావడం కోసం తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం. తెలంగాణ కొట్లాడి సాధించుకున్న తర్వాత కూడా ఈరోజు మళ్ళీ అదే టాపిక్ తీయడం అంటే ఎవరి చెవులో పూలు పెట్టడం? మీరు విఘ్నులు, మీరు మేధావులను తెలుసుకున్న తర్వాత అసెంబ్లీలో మీ దగ్గర చాలా టాపిక్స్ ఉంటాయి కదా. కాళేశ్వరం గురించి 10 సార్లు మీరు చెప్పుకున్న వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో ఎందుకు ఆ మాట తీయలే మీరు? కాళేశ్వరం అవినీతి ఇప్పుడు చిట్టా బయటకు తీస్తాం మేము కాంగ్రెస్ పార్టీగా. ఎంత బట్టకాసి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మా మంత్రులు ఇంకా పూర్తిగా అంటే సచివాలయంలో చేసే సంతకాలు పెట్టిరు. రివ్యూలకు రారు, సమావేశాలకు రారు, దాంతోపాటు సమీక్షలకు రారు, ఫైల్ వెళ్ళిపోతాయి. ఆఫీసులో కుర్చీలు కూడా తీసుకుపోతారు మీరు, కుర్చీలు దొంగలిస్తారు మీరు. వీళ్ళిద్దరు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరే ఉన్నారు మేడం. వాళ్ళ ప్రతిపక్షంలో 38 మంది ఉన్నారు కదా, ఒక్కళ్ళు వచ్చి మాట్లాడరే. ఓకే వెంకట్ గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. అందే సత్యం గారు, గత ప్రభుత్వ బీఆర్ఎస్ ఏదైతే ఉందో అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా నిర్వహిస్తుంది అంటూ కూడా ఒక అపవాదిని మూటగట్టుకుంది. కానీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అసెంబ్లీ జరిగిన తీరు ఒకసారి గమనిస్తే ఎంత గట్టిగా అరిచినా, పోడియం దగ్గరికి ముందుకు వెళ్ళినా కానీ ఒక్క సస్పెండ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ మీద వేటు వేయటం కానీ, లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదు. అలాగే వారు ఎంతసేపు మాట్లాడితే అంత సమయం ఇవ్వడం జరిగింది. మరి మళ్ళీ తెలంగాణలో ప్రజాస్వామ్యం వచ్చిందని భావించవచ్చా? ట్రెండ్స్ 10 సంవత్సరాల తగ్గుతూ వచ్చాయి. సివిల్ లిబర్టీస్ కానీ, లేకపోతే ఉద్యోగ సంఘాలకు కానీ, లేకపోతే ధర్నా చౌక్ కానీ, ఈ తర్వాత కొంత ఇంటలెక్చువల్స్ మీద కేసులు పెట్టగానే ఇటంతా కూడా ట్రెండ్ డిక్రీజింగ్ ట్రెండ్ ఉంది. ఇప్పుడు కాస్త అవన్నీ కూడా మేము అలౌ చేస్తామని ప్రభుత్వం అంటుంది కాబట్టి అలా అలౌ చేసినప్పుడు ఖచ్చితంగా ఇవాళ మనం అప్రిషియేట్ చేయాలి. దాన్ని అప్రిషియేట్ చేస్తే మనం ముందుకు ఇదే ట్రెండ్స్ మనకు లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చ చాలా బాగుంది. ఒక్క కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇండివిజువల్గా 1-2 సార్లు అటాక్ చేసుకోవడం తప్ప మిగతా అన్ని కూడా వీళ్ళు 10 ఏళ్ల లోపాలు చెప్తే వాళ్ళు 50 ఏళ్ల లోపాలు చెప్తారు. చెప్పనివ్వండి, లెట్ దెమ్ అలో టు టాక్ అబౌట్ నెగటివ్ సైడ్స్ ఆల్సో. కానీ ఇదే సందర్భంలో కేంద్రం నుంచి ఉన్నటువంటి వాళ్ళని శాసనసభలో తీసుకురావడం అనేది అప్రస్తుతం. వాజ్పేయిని, అద్వానిని తీసుకురాకూడదు, లేకపోతే పివి నరసింహరావుని, సోనియా గాంధీని, నెహ్రూని కూడా తీసుకురాకూడదు. ఇది అసెంబ్లీని పరిపాలించినటువంటి వాళ్ళు, రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు, మన ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి లేదా కేసీఆర్ ఏదన్నా సందర్భోచితం మనం తీసుకొస్తే అది అప్రస్తుతం కాదు. ఏదన్నా రాష్ట్రానికి సంబంధించిన విషయం చెప్పాల్సి వస్తే పలానప్పుడు పలానా ఆయన చేశాడు, లేదా పలానా ఆయన వల్ల చెడిపోయింది అని చెప్పడంలో అప్రస్తుతం కాదు. కానీ కేంద్రం జాతీయ నాయకత్వాన్ని ఇక్కడ తీసుకురావటం పెద్ద ఎసెన్షియాలిటీ కాదు. తర్వాత రెండవది, నువ్వు లేటుగా చీమల పుట్టలో తోలినావని, లేదా నువ్వు అమెరికాను వచ్చి పనికి రాకుండా పోయినావని కానీ ఇటువంటి వాటి వల్ల ఈ ప్రజలకు పెద్దగా ఉపయోగం ఉండదు. ఆ విన్నంత సేపు కొంచెం సేపు ఎనర్జెటిక్ అనిపించటమో, లేదా ప్రజలు బలంగా జరుగుతుంది అనుకోవచ్చు. కానీ విధానపరమైన చర్చ నుంచి పక్కకు పోతే హీరోయిక్ అనిపించచ్చు, వాళ్ళు మాట్లాడే మాటలు హీరోయిక్ అనిపించచ్చు. కానీ తెల్లారి చూస్తే గుర్తు తెచ్చుకుందాం అంటే ఏ ఉండవల్ల. అంటే విధానపరమైనటువంటి చర్చ జరిగితే ప్రజలకు మేలు జరుగుతుంది, గుర్తుంటుంది. గతంలో మీరు లెజిస్లేషన్స్ చూడండి. మొదటి తరం ఉన్న వాళ్ళు గౌతులచ్చన్న సుందరయ్య గారిని వదిలేయండి. రెండో తరం జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు, ఓంకారు, రాఘారెడ్డి, రాజేశ్వరరావు, ఇటువంటి వాళ్ళందరినీ కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా చూడండి, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో. కాబట్టి ఇండివిజువల్ గా అటాక్ చేసుకోవటం, ఇప్పుడు పార్టీలు అందరూ మారుతున్నారు, ఇది సాధారణం అయిపోయింది. అందరూ రాజకీయాలకు వస్తున్నారు, 2 పార్టీల తరఫున కూడా లేదా అన్ని పార్టీల తరఫున కూడా ఎన్ఆర్ఐస్ వచ్చి పోటీ చేశారు.
ఎలక్ట్ అయ్యారు, కొంతమంది ఓడిపోయారు. కాబట్టి వీళ్ళు మాట్లాడే ఏవి కూడా నిశ్చితం కాదు, జరుగుతున్నటువంటి పరిణామాలే. కాబట్టి ఇవాళ ఇంకోటి కూడా, ఇవాళ ప్రతిపక్ష సభ్యులు మాట్లాడితే కేటీఆర్ దరిదాపు 57 నిమిషాలు, గంట మాట్లాడారు. అయినా సరే స్పీకర్ ఏమో ఆబ్జెక్షన్ చెప్పలేదు. హరీష్ రావు మాట మాటకు జాతీయ నాయకుల పేరు తెచ్చారు కాబట్టి, నెహ్రూ, సోనియా గాంధీ ఇలా తెచ్చారు కాబట్టి చివరిలో ఆయన నిరాకరించారు. ఎక్స్ప్లెనేషన్ ఏమంటే ఆయన జాతీయ నాయకుల గురించి నెగిటివ్ గా చెప్తాం మాట్లాడారు. అంటే నా అప్పీల్ ఏమిటంటే ప్రతిపక్షాలకు అధిపక్ష అర్థవంతమైన చర్చ జరగాలంటే విధానాల మీద చర్చ జరగాలి. ఇవాళ గత 10 ఏళ్ల నుంచి చేసిన ప్రభుత్వం చేసిన అప్పుల మీద చర్చ జరిగింది. లేదా కాదు, ప్రతిపక్ష సభ్యులు బీఆర్ఎస్ ఏం చెప్పారు, అప్పులైన నిజమే కానీ ఆస్తులు సృష్టించడం బీఆర్ఎస్ చెప్పారు. అది డిబేట్. ఇప్పుడు గత ప్రభుత్వం యొక్క దాన్ని బేరీజ్ వేసుకోవడానికి, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఫాలో కావడానికి బేసిక్స్ ఏమిటి, ఒక బేసిక్స్ కావాలి కదా. ఒక శాఖ బడ్జెట్ ప్రతిపాదనలు పంపాలంటే దాన్ని రివ్యూ చేసుకోవాలి కదా. దానికి నెక్స్ట్ ఇయర్ ఎంత కమిట్మెంట్ ఉన్నదో కావాలి కదా. రివ్యూ చేయకుండా సాధ్యం కాదు. కాబట్టి ఇవాళ అప్పులైనని కాంగ్రెస్ వాళ్ళు అంటే అప్పుల దగ్గర ఆస్తులు సృష్టించిన బీఆర్ఎస్ అంటున్నారు. ఈ చర్చ ఇలాగే కొనసాగితే ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలు ఏది కరెక్ట్ అనేది విన్న ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలకు వదిలేద్దాం అది. కానీ చర్చ ఇటువంటి విధానాల మీద చర్చ జరగాలి. పోతిరెడ్డిపాడి మీద 1-2 మాటలు వచ్చినాయి, అవి వాస్తవాలే. పోతిరెడ్డిపాడి మీద వాస్తవాలే అవి. వాళ్ళ జరిగినటువంటి డిబేట్ లో నేను ఆ రోజు కూడా అసెంబ్లీ డిబేట్ విన్నా. పి జనార్దన్ రెడ్డి గారు కానీ తర్వాత ఇంకొక పేరు రాలేదు, మన సనత్ నగర్ నుంచి పోటీ చేసేటువంటి చెన్నారెడ్డి కొడుకు, ఆయన పేరు సమయానికి గుర్తురాట్లే, ఆయన గాని లేకపోతే మా నాయ నరసింహారెడ్డి కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నుండే పోట్లాడారు. పోతిరెడ్డిపారు పెంచితే తెలంగాణకు నష్టం జరుగుతుంది. ఇప్పటికి కూడా ఇంపాక్ట్ తెలంగాణ మీద ఉంది. అందుకని ఇటువంటి చర్చలు ఏదైనా సరే, ఇటువంటి జరిగిన విషయాలు, జరుగుతున్న విషయాలు చర్చ జరిగితే ఉన్నట్లుగా కూడా చర్చించడం అనేది హెల్దీ అంటారు. రైట్ అండి. రైట్ అండి. అందసత్యం గారు, ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, బీఆర్ఎస్ నాయకులు రస్తారెడ్డి గారు. రస్తారెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. రస్తారెడ్డి గారు ఒక నిమిషం అండి, మన వాసుదేవరావు గారితో మాట్లాడి మళ్ళీ మాట్లాడతాం. వాసుదేవ్ గారు, గతంలో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అసెంబ్లీ సమావేశాలు చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ లో నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉన్నారు. రెండింటికి డిఫరెన్స్ మీకు ఎక్కడిగా అనిపించింది, ఏ విధంగా అనిపించింది? రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అంటే ఇది ఓన్లీ కేవలం గత 2-3 రోజులే కాబట్టి ఇక ముందు ఈ యొక్క ధోరణులు ఎలా ఉంటాయనేది ఇందాడ పెద్దలు సత్యం గారు చెప్పినట్టు విధంగా వ్యక్తిగత ఆరోపణలు, ఈ కేటీ రామారావు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకోవడం అది హర్షించదగింది కాదు. తర్వాత అదే విధంగా హరీష్ రావు కూడా మాట్లాడితే జాతీయ నాయకుల గురించి, అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇంకొకటి మర్చిపోతుంది ఏంటంటే, అసలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది 11 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ, కొద్ది కాలం తెలుగుదేశం పార్టీ. మరి 11 సంవత్సరాలు 11 పర్యాలు పరిపాలన కాంగ్రెస్ పార్టీ, మరి ఆంధ్ర పాలకులు దోచుకున్నారు మీ పార్టీ ఉంది. మరి మీకు అప్పుడు తెలంగాణ గుర్తురాలేదనే అర్థం. తెలంగాణ అన్యాయం చేసి మీరే ఒప్పుకుంటున్నట్టు కదా. ఇందాడ వారు అసెంబ్లీలో ఆయన చెప్పడం, అంటే అసలు గత ప్రభుత్వం ఎందుకు మాట్లాడుతున్నారు, తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏంటి? తెలంగాణ రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఒక భాగం. ఇంతకు ముందు అక్కడ ఈ రాష్ట్రం అణిచివేయబడింది, లేదా ఈ ఆంధ్ర పాలకులు దీనికి అన్యాయం చేశారు. ఆంధ్ర పాలకులు అన్యాయం చేయడం, ఆంధ్ర పాలకులు ఎవరు? ఈ కాంగ్రెస్ నాయకులే. ఇదే సోనియా గాంధీ గారి పార్టీ, ఇదే రాజీవ్ గాంధీ గారి పార్టీ, ఇదే రాహుల్ గాంధీ గారి పార్టీ. వారు చేసిన అన్యాయమే కదా, వారు చేసిన అక్రమాలు, ఈ రాష్ట్రం అధోగతి పట్టిస్తేనే కదా ప్రజలు మళ్ళా బలిదానాలు ఇచ్చి మరి తెచ్చుకున్నారు. ఇది ఇంకో మాట ఏంటంటే హాస్యాస్పదంగా జనం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిన్న మొదటి నుంచి కూడా మేమిచ్చాం మీరు ఇవ్వలే. మీరు ఇచ్చేది ఉంటే ఇంత రక్తపాతం జరిగేది కాదు. మీరు ఇచ్చేది ఉంటే 1969లోనే తెలుగుదేశంలోనే ఇచ్చేవారు. అసలు 1953లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ అవతరణప్పుడే దీన్ని వ్యతిరేకించారు. అప్పుడైనా మీదే ప్రభుత్వం ఉంది. 69లో మీదే ప్రభుత్వం. అప్పుడు మా ఖమ్మంలోనే మొట్టమొదటిసారిగా ఖమ్మం నుంచి యొక్క
సపరేట్ తెలంగాణ ఉద్యమం ఖమ్మం రైల్వే స్టేషన్ దగ్గర మొదలైంది. అప్పుడు 365 మంది బలిగొంది మన ఇదే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ 2001లో ఉద్యమం స్టార్ట్ అయ్యి 2014 వరకు కూడా 1200 మంది బలి తీసుకుని ఇదే కాంగ్రెస్ పార్టీ. ఓకే, వాసుదేవ్ గారు ఈ రోజు అసెంబ్లీ జరిగిన తీరులో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ మీకు డిఫరెన్స్ అనేది, ఆ వేరియేషన్ అనేది మీకు స్పష్టంగా కనిపించిందా లేదా? ఎందుకంటే ఆ వేరియేషన్ గురించి చెప్తాను. ఇందాడ వారు మన కరీంనగర్ ఎమ్మెల్యే గారు ఒక ఆయన మాట్లాడితే, మీరు గత ప్రభుత్వం గురించి మాట్లాడద్దు, ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏం చేసిందంటే తెలంగాణ ప్రభుత్వం ఇంతకు ముందు కాంగ్రెస్ పరిపాలించిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగేది, దాన్ని మాట్లాడుతూ చాలా పొరపాటు. అది మీరు చేసిన దురాఘాతాల వల్ల తెలంగాణ ఏర్పడింది. ఈ తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాల్లో మరి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం వైఫల్యాలు చేసిందో చెప్పాలి. అంతేగాని మీరు మీ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దురాఘాతాల వల్లే కదా అది మీరు మాట్లాడుతూ దాన్ని కంపేర్ చేస్తూ దాన్ని వేరే అంటే తప్పు. రెండోది, ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే, ఇందులో ఇన్ని అప్పులు ఉన్నాయి అంటే లెట్సే ఎల్సీ డిపార్ట్మెంట్ కి ఒక 83 కోట్ల అప్పులు, ఈ అప్పులు ఆ అప్పులు ఈ అప్పులు ఈ అప్పులు ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఇదే చెప్తుంది. 9,80,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ప్రభుత్వం గత 9 సంవత్సరాల్లో పొందింది. అది డైరెక్ట్ గా కావచ్చు, లేదా ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, పూర్తిగా ఈ 9 సంవత్సరాల్లో 9,80,000 కోట్ల రూపాయలని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. అది వాస్తవం. దాన్ని మా కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు చాలా స్పష్టంగా ఒక పుస్తకం ముద్రించి ఇచ్చారు. వాసుదేవ్ గారు, ఇప్పటి వరకు తెలంగాణ అప్పులు దగ్గర 6 లక్షల కోట్ల వరకు వచ్చాయని చెప్పారు. అలాగే మీరైతే ఇంకా మొత్తానికి 9 లక్షల కోట్లు అని చెప్పేసి ఇంకో బాంబు అయితే మీరు పేల్చారు. ఒక నిమిషం అండి వాసుదేవ్ గారు, ఒక నిమిషం ఉండండి. రస్తారెడ్డి గారు, అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఒకసారి గమనించినట్లయితే కేటీఆర్ మాటికి బట్టి ముఖ్యమంత్రి అవుతాం అనుకున్నాము అని అసెంబ్లీలో సభా వేదికగా అంతమంది ముందు చెప్పటం సమంజసం అంటారా? అలా చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది? సరే, మాటల మధ్యలో ఏమైనా మాట్లాడొచ్చండి, అది పెద్ద విషయం కాదు. యాక్చువల్ గా అసెంబ్లీ సమావేశాల్లో మేము చాలా గొప్పగా ఎక్స్పెక్ట్ చేసినాం. ఇంకేదో చెప్తారు, ప్రజలకు ఇంకేదో ఇస్తారని చెప్పి మేము చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసినామండి. వాళ్ళు ఏం చేసిండ్రండి? ఎంతసేపు గత ప్రభుత్వాన్ని నిందించడం తప్పితే వాళ్ళు ఏం చేస్తారో ఇప్పటికీ స్పష్టంగా చెప్తలేరు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తారో వాళ్ళకి ఇంకా స్పష్టత లేదండి. ఇవాళ గవర్నర్ స్పీచ్ కూడా సేమ్ వాళ్ళ మేనిఫెస్టోని చదివినట్టే చదివిందండి గవర్నర్ కూడా. ఇలా ప్రతిపక్ష పార్టీ ప్రశ్నలకు నీళ్లు నమిలిండ్రు అధికార పార్టీ సభ్యులందరూ కూడా. ఇలా సమాధానాలు వెతకాలంటే సభను కాసేపు వాయిదా వేయించుకోవాల్సిన అవసరం వచ్చిందండి వాళ్ళకు. మరి ఇది ఎట్లా అండి? ఇట్లా పథకాల అమలు తీరుపై ప్రణాళికలు వేసుకొని వాళ్ళు కథలు మాకు లెక్కలు చెప్తారు అనుకుంటే వాళ్ళు సభనే వాయిదా వేసుకునే స్థితిలో ఉన్నారంటే అసలు ఏంటండి ఇది? రస్తారెడ్డి గారు ఆల్రెడీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజుల్లోనే 2 హామీలకి శ్రీకారం చుట్టింది. ఒకటి ఫ్రీ బస్ కి సంబంధించింది కానీ, మహిళలకి ఫ్రీ బస్ సర్వీస్ కానీ, లేకపోతే గ్యాస్ కి సంబంధించింది కానీ, ఈ రెండింటికి సంబంధించి ఫ్రీ బస్ అన్నారు. ఇప్పుడు గరుడాలో లేదు, సూపర్ లగ్జరీలో లేదు. అది ఏదో నార్మల్ సిటీ బస్సులు, ఈ పల్లె వెలుగు బస్సులు ఇస్తున్నారు. రజితారెడ్డి గారు మీరు గరుడ అవి ఇవి అంటున్నారు, కాసేపు అయితే ఫ్లైట్ కూడా ఇవ్వాలంటారేమో మీరు. ఒకటే స్పెషల్ గా వాళ్ళు కంఫర్టబుల్ గా ట్రావెల్ చేసేంత వరకు ఇస్తున్నారు. దాంట్లో రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఎందుకండి? బస్ అంటే అన్ని రకాల బస్సులు వస్తాయి కదా, దాంట్లో మళ్ళీ రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఎందుకు? అంటే ట్రావెల్స్ లో కూడా ఇవ్వమంటారా? ట్రావెల్స్ ప్రైవేట్ ఏజెన్సీస్ అండి. ప్రైవేట్ ఏజెన్సీస్ అడగట్లేదు మేము. కొన్ని రకాల సూపర్ లగ్జరీ గవర్నమెంట్ ఉన్నాయి కదండి, గవర్నమెంట్ సంస్థలో ఉన్నాయి కదా, అవి కూడా బాగా సూపర్ లగ్జరీ బస్సెస్ మధ్య తరగతి పేద వర్గాలు మాక్సిమం ఎక్కువ ఎక్కరు మేడం, అందుకోసమే ఇవ్వలేదు. మరి మీరు అట్లా కట్ ఆఫ్ చెప్పలేదు కదండి ముందు. ప్రతి ఒక్క మహిళ కూడా ఫ్రీ అన్నారు మీరు అర్థం చేసుకోలేదు మేడం ప్రాపర్ వేలో. ఓకే, ప్రభుత్వం ఏర్పడి 10 రోజుల్లోనే అన్ని పథకాలకు అమలు శ్రీకారం అన్నారు. మరి 2 పథకాలు చేసారు. ఇప్పుడు సోనియా గాంధీ బర్త్డేకి 2 పథకాలు అన్నారు. రేపు రాహుల్ గాంధీ పెళ్లికి మిగతా 4 అమలు చేస్తామంటారు. ఇవి అయ్యే ముచ్చట్నేనండి? ఇవి జరిగేటినా? మీరు ఏం చెప్తారో అని ప్రజలు గాని బీఆర్ఎస్ నాయకులు గాని మేము కొత్తగా ఊహించుకున్నాం. ఎంతసేపు ప్రతిపక్షాలను నిందించడం, ప్రతిపక్షాలు కూలగొట్టడం. చూడండి,
కట్టినవి కూలగొట్టడం చాలా సింపుల్ అండి. మీరు ఇంకా కొత్త పథకాలు సృష్టించండి, కొత్త కట్టడాలను నిర్మించండి. ఓకే, అంతేగాని రస్తారెడ్డి గారు, ఇంకా ఇన్ని రస్తారెడ్డి గారు, కూడా మీరు ఇంకా రస్తారెడ్డి గారు. ప్రభుత్వాలను నిందించుకుంటే టైం వేస్ట్ చేస్తే ఎట్లా అండి? రస్తారెడ్డి గారు, మీరు అప్పులు ఇచ్చిన అంటారు హామీల్లో మరి. ఒక నిమిషం, అప్పులు తెలిసి ఒక నిమిషం రస్తారెడ్డి గారు, రస్తారెడ్డి గారు, మహిళలకు బస్సు ఫ్రీ అనింది. ఎవరైతే టికెట్ పెట్టుకోలేరో, ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళకి ఆసరాగా ఉండడానికి, తక్కువ జీతాలు వచ్చే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి. మీరు అన్నట్టు లగ్జరీ, హై లగ్జరీ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేసి అందులో ఎక్కగలిగే వాళ్ళైతే వాళ్ళకి ఫ్రీ టికెట్ ఇవ్వవలసిన అవసరం లేదు. దాంట్లో మీరు అవసరం రెస్ట్రిక్షన్స్ లేదు. వాళ్ళు పెట్టాలి అని అనుకోవటం, అన్ని ప్రతి ఫ్రీగా ఒక్క ఇవ్వాలి అనడం కూడా కరెక్ట్ కాదు. గవర్నమెంట్ అనేది ఒక ప్రాసెస్ లో వెళ్ళినప్పుడు దానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అంతేగాని మీరు లగ్జరీ ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. మేడం గారు చెప్తున్నారు కదా, ఆయన ఇస్తే రేషన్ బియ్యం తీసుకోపోయి మేజ్బాబు ₹3,016 ఇస్తా అని చెప్పి ₹1 ఇవ్వలేదు. వీళ్ళు మాట్లాడి కరెక్ట్ కాదు. లగ్జరీ బస్సులు, మెగా బస్సుల గురించి టైం వేస్ట్ చేయదు ప్లీజ్. సరే, లెట్ మీ స్పీక్ అండి. ఇప్పుడు రాష్ట్ర ఆదాయం తెలుసు, రాష్ట్ర అప్పులు తెలుసు, ఇవన్నీ తెలిసే హామీలు ఇచ్చిండ్రు. ఇవాళ రాష్ట్రం అప్పులలో ఉంది, మేము ఏమి చేయలేమని చేతులు ఎత్తేసి నీళ్లు నమ్మడం ఎంతవరకు కరెక్ట్ అండి? మరి ఇప్పుడు ప్రజలకు రైతు బంధు వేసే టైం అండి. ఇప్పుడు ఒకటే రజితారెడ్డి గారు, ఎదురు చూస్తున్నారు, మరి ఇంకెప్పుడు వేస్తారు? రజితారెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, మా సీఎం గారు, మా కేసీఆర్ గారు అయితే ఈ పాటికి రైతు బంధు పడేది, 3వ పంట కూడా స్టార్ట్ అయ్యేదండి. ఈ పాటికి అసలు ఎటు పోతుందండి రాష్ట్రం? ఇలా కంచెలు తీసేసినంత మాత్రాన, తెలంగాణ నుంచి విముక్తి అన్నంత మాత్రాన ఇలా ప్రజలకు మంచి జరిగిపోయిందండి? ఏం చేసిండ్రు? మీరు 10 రోజులలోనే మేము అన్ని చేస్తామని అన్నారు, ఏం చేసిండ్రండి? ఇలా మీరు మాట్లాడే గవర్నర్ ప్రసంగం కూడా చాలా తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడించారు మీరు. మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తే అందులో సేమ్ వాళ్ళ మేనిఫెస్టోని చదివించి ఇవాళ మమ్మల్ని చాలా నిరాశ నిస్పృహలకు గురి చేసింది మీరు కాదా? ఒకటే రజితారెడ్డి గారు, గవర్నర్ ప్రసంగం అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు సభ చెప్పడం అనేది ఆనవాయితీగా వస్తుంది. దాన్ని కూడా బీఆర్ఎస్ విమర్శలు చేయడం అనేది కరెక్టేనా అనేది చూసుకోవాలి. ఒక నిమిషం అండి రజితారెడ్డి గారు. వెంకట నాయక్ గారు చెప్పండి. మేడం, అప్పులున్నాయని చెప్పేసి చేతులు ఎత్తేసింది ఆ కాంగ్రెస్ అప్పుడే. మేడం 10 రోజులే అయింది మేడం. ఇంకా 10 సంవత్సరాల్లో వాళ్ళు దోచుకున్నది మొత్తం బయట పెట్టాలంటే మాకు టైం కావాలి మేడం. ఇంకో విషయం చెప్తున్నాం, ఇందాక మేడం గారు ఒక మాట అన్నారు ఏంటంటే, అది నేను కాన్స్టిట్యూషన్గా కొంచెం కరెక్ట్ చేయాలి. ఎట్లా కరెక్ట్ చేయాలంటే, ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా క్యాబినెట్ డిసిషన్ ప్రకారము ఆ ప్రభుత్వం యొక్క ఏది ఇస్తే, ఏ నివేదిక ఇస్తే, ఏది ఇచ్చినా కూడా దాన్ని గవర్నర్ గారు శాసనసభలో కానీ లేకపోతే శాసనమండలిలో కానీ చదవాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. ఒక ఉమ్మడి సమావేశం పెట్టి చదవాల్సిన బాధ్యత ఉంటుంది. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన తర్వాత కూడా వాళ్ళు చేసింది కూడా అదే. ఏ రోజు మేము దాన్ని మా ప్రతులు చదవండి, మేము చెప్పిందే చదవండి అని చెప్పి మేము కూడా ఎక్కడ చెప్పలేదు కదా మేడం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మేడం, కూలగొట్టారు అంటున్నారు కదా మేడం గారు. మేము కూలగొట్టింది ఏ భవనాలను, అంటే ఏ రాజభవనాలను కాదు మేడం. మేము కూలగొట్టింది గేట్లను మేడం. ఏ గేట్లను? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అవకాశం లేని ఒక భవనం చుట్టూ ఉన్న గేట్లను, ముళ్ళ కంచెను మేము తొలగించిన తర్వాత దాంట్లో వచ్చింది మళ్ళీ మంత్రులు లేకపోతే వాళ్ళు కాదు, ప్రజలు వచ్చారు కదా. ప్రగతి భవన్లోనే ఒక చెట్టు కింద కూర్చొని బాక్స్ తెచ్చుకొని తిన్నారు, బువ్వ తిన్నారు అక్కడ. అంటే అంత ప్రశాంతత, స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పాలంటే మేడం, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒకటి వెంకట నాయక్ గారు, ఇక్కడ మీరు చిన్న క్లారిటీ కూడా మీరు ఇవ్వాలి. మీరు మాత్రమే కాదు, ప్రజలకు కూడా, ఇక్కడ సభ్యులకు మాత్రమే కాదు, ప్రజలకు కూడా. అసలు ఆ ప్రగతి భవన్ మీరు అంటున్నారు మేము కంచెలో కూలగొట్టేసాము, గడీలు పగలగొట్టామని చెప్పేసి. కాకపోతే అది ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ అంటూ కూడా బీఆర్ఎస్ విమర్శలు చేస్తారు. మీరేంటంట కదా మేడం, ఒక మాట, ప్రతి ఒక భవనానికి ఒక గేట్ ఉంటుంది, కానీ ముళ్ళ కంచె ఉండదు మేడం. ఒక ముళ్ళ కంచె దేనికి ఉంటుంది మేడం? ఒక సెక్యూరిటీ భవనాలకు ఉంటుంది. ఈసీఎల్ కానీ, బిహెచ్ఎల్ కానీ, ఇలాంటి ఏదైతే సంస్థలు ఉంటావో ఒక సెక్యూరిటీ సంస్థలకు ముళ్ళ కంచె ఉంటుంది. కానీ ప్రజాభవన్కి ముళ్ళ కంచె ఉండాల్సిన అవసరం ఏముంది మేడం? ప్రగతి భవన్ ఉన్నప్పుడు ప్రగతిలో అంటే ఈ రాష్ట్ర ప్రగతిలో ప్రజలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంటుంది కదా మేడం. ఆ అంశంలో భాగంగా ఇప్పుడు ఆ ముళ్ళ కంచె ఎక్కడ ఉంటుంది మేడం? రోడ్డుకు మధ్యలో ఉంటుంది. అంటే కనీసం రోడ్లో పోయే వాళ్ళు కూడా కంజెక్టెడ్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం దాంట్లో ప్రజలు బయట నుంచి చూడడం కానీ లోపల పోవడానికి అవకాశం ఉండదు. అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో బలంగా కొట్లాడిన గద్దర్ గారే బయట కూర్చొని వచ్చారు కదా మేడం. మా ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క గారు బయట కూర్చొని వచ్చేసారు. ఎవరికి అపాయింట్మెంట్ దొరకరు, ఎవరు రాలేరు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొట్లాడిన ఎంతోమంది ఉద్యమకారులు లోపల ఇంతవరకు అడుగు పెట్టలే. అంటే ఇలాంటి భవన్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి మేడం? ఒకనొక సందర్భాల్లో మనం మాట్లాడుకోవచ్చు. ఆ కంచె ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదా మేడం? కంచె కాదు మేడం, దాని కంచె మీరు అన్నది ఒక గేట్ అయితే ఉంటుంది మేడం. మార్చింది బీఆర్ఎస్ పార్టీ. గేట్ మీరు పెట్టారు, దాన్ని కంచెగా మార్చారు. ఇప్పుడు మేము గేట్ పెట్టినప్పుడు ప్రజలు రానికుండా చేశాం మేడం. దేనికైనా ప్రొటెక్షన్ ఉంటుంది, కానీ ప్రజలు రాకపోకలు కాదు దానికి సంబంధించిన విషయం కదా మేడం. మేము ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా చెప్పాలి. ఇందాక బీజేపీ అన్న కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఏంటంటే మళ్ళీ వారు కూడా మళ్ళీ గత ప్రభుత్వాన్ని దాన్ని చేయడం స్టార్ట్ చేస్తున్నారు. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? వాళ్ళు చెప్పిన మాట మేము చెప్తున్నాం. అవినీతి చేసింది అని చెప్పి వాళ్ళే అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేమేం చేస్తున్నాం అంటే
ఇన్ని రోజులు మీ సిబిఐ కానీ ఈడీ కానీ సపోజ్ సిబిఐ ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చి విచారణ చేపట్టాలంటే 100% స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ కావాలి. ఒక స్టేట్ గవర్నమెంట్గా కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. బీజేపీ సిబిఐ విచారణ చేపడుతుందా మరి? కాళేశ్వరం మీద కానీ, వాళ్ళ అవినీతి మీద కానీ, వాళ్ళు తిన్న సొమ్ము మీద కానీ. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు నివేదిక తయారు చేశారన్నారు కదా, దాదాపు 8 అంటే కొంచెం అప్పులు తీసుకొచ్చారు, అంటే అప్పులు పాలు చేసిరు అని చెప్పినప్పుడు అప్పులు ఏడైనా పెట్టరు కూడా విచారణ చేపట్టండి మీరు సిబిఐ ద్వారా. మేము దాన్ని అడ్డుపులో వేస్తలేము. కానీ ఒకటి ఇక్కడ మీరు గమనించండి మేడం, కేవలం 3 లక్షల కోట్లే అనుకున్నాం మేడం, తర్వాత 5 లక్షల కోట్లుగా మారింది, ఇప్పుడు 8 లక్షల కోట్లు అంటున్నారు. ఇప్పుడు ఎక్కడ పెట్టారు మేడం? ఇప్పుడు వాసుదేవరావు గారు చెప్పడం కూడా నేను ఇప్పుడే వింటున్నాను. 9,85,000 వరకు. కాదండి, వాసుదేవరావు గారు చెప్పింది అప్పులు అని చెప్పలే, కేంద్రం నుంచి అందించిన సహాయం అన్నారు. ఓకే, సహాయపరంగా అంత తీసుకున్నారు 9 లక్షల. సార్ ఒక మాట ఏంటంటే, ఇన్ కేసు అప్పులని అనుకున్నా కూడా FRBM చట్టం దాన్ని నామ్స్ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది కదా మేడం, ఉంటుంది కదా సార్. మళ్ళీ వీరు విచ్చలవిడిగా ఇచ్చినట్ట, మరి ఏం చేసినట్టు అది కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది కదా. 9 లక్షల కోట్ల అప్పు తెచ్చాను అన్నారు, మరి 9 లక్షల కోట్ల అప్పు అంటే ఇంకా పెద్ద హెవీ అమౌంట్ కదా సార్ అది. అంటే సహాయమైనా సరే తీసుకొచ్చినట్లే కదండి. కరెక్షన్ అమ్మా, ఇది అప్పులేదు, ఇచ్చిన నిధులు కాదు. 9,80,000 కోట్ల అప్పులు తీసుకున్నారు. వాసుదేవరావు గారు అది కావాలంటే కూడా మీకు గ్యారంటీలు కావచ్చు, ఏం తీసుకున్నా కూడా ఏదైతే వివిధ రూపాల్లో తీసుకున్నప్పటికీ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి క్లియర్ గా మా కిషన్ రెడ్డి గారు ప్రెజెంటేషన్ చేయడం అయింది, అది ఒక బుక్ ప్రింట్ చేయడం అయింది. ఓకే, వివిధ రూపాల్లో తీసుకున్నా గానీ అది మొత్తంగా అప్పు కిందకే వస్తుంది అంటారు. తీసుకున్న రూపాలు వేరేనా, కానీ అప్పే. డైరెక్ట్ తీసుకుంటారు, వాళ్ళ గ్యారంటీలు పెట్టి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి అప్పులు తీసుకుంటది. ఆ సంస్థలు తీసుకుంటాయి, వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కలిపి. వాసుదేవరావు గారు లేటెస్ట్ సెన్సెస్ ఉన్నాయి నా దగ్గర. 3,80,000 కోట్లు. ఇప్పుడు ఈ 2 నెలలు గడిచే వరకు 4 లక్షల కోట్లు బడ్జెటరీ అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి. ఆ తర్వాత కార్పొరేషన్స్ తీసుకొచ్చినటువంటి అప్పులు, గ్యారంటీ ఇచ్చి తీసుకొచ్చినటువంటి అప్పులు 1,35,000 కోట్లు ఉన్నాయి. కాబట్టి అన్ని కూడా తెలంగాణకు ఉన్న అప్పులు 5,35,000 కోట్లు. ఇవాళ అఫీషియల్ లెక్క కూడా జిఎస్డిపిలో, అంటే రాష్ట్ర జిఎస్డిపిలో అప్పుల శాతం 28% ఉందని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ అన్నది. అదేవిధంగా ఇవాళ హరీష్ రావు కూడా 27.5% అప్పులు చేసినాం మేమని హరీష్ రావు అన్నాడు. కానీ ఇద్దరు చెప్పింది కూడా, హరీష్ రావు చెప్పేది కేవలం బడ్జెటరీ అప్పులు. అంటే మన జిఎస్డిపి సుమారు 13.5 లక్షల కోట్లు ఉంది. 13.5 లక్షల కోట్ల ఎంత అని చూస్తే అప్పుడు 27%. కానీ కార్పొరేషన్ అప్పులు కూడా కలిపితే అది 30, 32, 33, 34% వరకు వస్తుంది. ఇది వాస్తవ లెక్క. సరే, అయితే ఒక మాట చెప్పాలి ఏంటంటే, అంటే ఇక్కడ ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలంటే, 11 సార్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 సంవత్సరాలు అని అన్నారు కదా. ఇంత అప్పు తెలంగాణ రాష్ట్రానికి కానీ చేయలేదు కదా సార్. మరి ఇంత అప్పు ఇంతవరకు చేయలేదు కదా. అంటే ఇప్పుడు చేసిన అప్పు కూడా ఎవరి మీద భారం పడుతుంది? సపోజ్ ఇప్పుడు ఒకటి అనుకుందాం మేడం, విద్యుత్ శాఖ. వెంకటనాయక్ గారు, ఇక్కడ కేటీఆర్ కూడా ఒక చిన్న క్లారిటీ ఇవ్వడం జరిగింది, అసెంబ్లీ సాక్షిగా క్లారిటీ ఇచ్చారు. ఏవైతే అప్పులు తీసుకొచ్చామో అవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్, అప్పులుగా పరిగణించవలసిన అవసరం లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అంటే భవిష్యత్తులో ఉపయోగపడేది, భావితరాలకు ఉపయోగపడే విధంగా ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అనేది పెట్టడం జరిగింది. కాళేశ్వరానికి సంబంధించి కానీ, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కానీ, మెడికల్ కాలేజెస్కి సంబంధించి కానీ, ఇంకా టిమ్స్కి హైదరాబాద్లో టిమ్స్ పెట్టడం కానీ, లేదా 24 గంటల పవర్ సప్లైకి సంబంధించి, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ వైజ్ అయిన అప్పులు అని చెప్తున్నారు. మేడం ఒక మాట మేడం, మీరు చెప్పినవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచరే అయితే ఒకటి ఒప్పుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు 1,30,000 కోట్లతో వాళ్ళు ఏర్పాటు చేశారు. దాన్ని ఎంత అంటే 30,000 కోట్లే. తర్వాత దాన్ని 1,30,000 కోట్ల వరకు మార్చుకున్న తర్వాత మరి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది కదా. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వాల్యూ లేకుండా పోయింది కదా. దానికి ఒక ప్రాపర్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ లేవు, ఒక ప్రాపర్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు. అది క్యాపిటల్ కిందకి ఎట్లా వస్తుంది? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మెడికల్ కాలేజ్ క్యాపిటల్ కింద కనుక వస్తే మళ్ళీ వీళ్ళు ఎందుకు దాన్ని మేము అప్పులు తెచ్చి కట్టామని ఎందుకు చెప్పుకుంటలేరు? మరి మేము అప్పులు తెచ్చి కట్టి దాన్ని క్యాపిటల్గా మార్చామని ఎందుకు అంటలేరు వాళ్ళు? అదేవిధంగా ప్రాజెక్టుల విషయానికి వచ్చినప్పుడు, డ్యామ్ల విషయానికి వచ్చినప్పుడు పెట్టిన ప్రతిదీ రీడిజైన్ పేరుతో చేస్తున్నారు కదా మేడం. దానివల్ల డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కూడా ప్రాపర్ వేలో లేరు కదా. వీళ్ళు చేసిన ఒక దుర్మార్గపు ఒక ఆలోచన వల్ల చెరుకు, పత్తి, కందులు ఇలాంటి పంటలు లేకుండా పోయినాయి మేడం తెలంగాణ రాష్ట్రంలో. ఒక వైవిధ్యమైన పంటలు లేకుండా పోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. ప్రతిదీ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఎన్నికల కంటే ముందు కూడా మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో భాగంగా మేము 5 లక్షల కోట్లు అప్పు చేసామని వీళ్ళు ఎందుకు చెప్పుకుంటలేరు? మరి ఎందుకు చెప్పలేదు? మరి దాని క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా ఎందుకు మారలేదు? మరి దాంతోపాటు అంటే అప్పుల రాష్ట్రం కాదు మేడం తెలంగాణ రాష్ట్రం, మిగులు రాష్ట్రంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఎందుకు ఇంత అప్పుల రాష్ట్రంగా మారిపోయింది? అంటే అప్పుల రాష్ట్రంగా మా చేతిలో పెట్టినట్టే కదా మేడం. అప్పుల రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో
చేతిలో పెట్టినట్టే కదా ఇది మరి. ఖచ్చితంగా. దాన్ని కూడా వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా. విభజన ఇప్పుడు సభలో వాళ్ళు తెలంగాణ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టింది మేడం. ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో భాగంగా ఇప్పుడు నా నెత్తి మీద కూడా ₹1,00,000 ఉంటుంది, మీ నెత్తి మీద ₹1,00,000 ఉంటుంది, ఇక్కడ ఉన్న చాలా మంది వాళ్ళ నెత్తి మీద ₹1,00,000 ఉంటుంది కదా మేడం. దీన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎట్లా అంటాం? దాన్ని ఏ విధంగా అట్లా అనుకోవాలి? అంటే ఒక రాంగ్ అంటే మిస్గైడ్ చేయడం, తెలంగాణ ప్రజలను మిస్గైడ్ చేయడం, తెలంగాణ యువకులను మిస్గైడ్ చేయడం. మరి అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యువకులు కాదా మేడం? యువకుల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎందుకు పెట్టలేదు? మరి టీఎస్పీఎస్సీలో నోటిఫికేషన్ ఎందుకు పరిచయలేదు? కొత్త వాళ్ళకు ఐటీ సెక్టర్లో ఎందుకు ఉద్యోగాలు క్రియేట్ చేయలేదు వాళ్ళు? అది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకే వస్తుంది కదా మేడం. కొత్తగా సడక్ యోజనలు వచ్చినాయి, కొత్తగా రోడ్లు వచ్చినాయి. ఇన్ కేసు రోడ్ల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితే టోల్ కోట్లు ఎందుకు ఉన్నాయి మరి? అంటే మేమేమంటున్నాం అంటే మేడం, ఒక ప్రతిదానికి ఒక ప్రాపర్ విధానం లేదు. సరే క్యాపిటల్ ఎక్స్పెండిచరే పెట్టిరు, మీరు నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నారు. మరి అలా చేసినప్పుడు ఫైల్స్ ఎందుకు దొంగలించబడతాయి? కుర్చీలు కూడా ఎందుకు దొంగలించబడుతున్నాయి? మీ మంత్రులు కానీ లేకపోతే చాలామంది ఐఏఎస్ అధికారులు కానీ ఎందుకు సమీక్షకు రావట్లే? ఒకటి ఇక్కడ గమనించాడు, ఒకటి చెప్పాలి మేడం, ఒకటి చెప్పాలి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బాధ్యతయుతంగా ప్రశ్నించడానికి అవతల ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంచకుండా చేసిరు. అంటే ఎవరో రిటైర్డ్ అయిన వాళ్ళని, ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని అందరిని తీసుకొచ్చి వాళ్ళ కోట చుట్టూ పెట్టేసారు. ఇప్పుడు వాళ్ళు అందరూ బకెట్ తన్నేసి వెళ్ళిపోయారు. అంటే అందరూ పక్కకి వెళ్ళిపోయారు. ఎవరిని అడగాలి? ఎవరిని క్వశ్చన్ చేయాలి? వాళ్ళకే అథారిటీ లేదు, తీసేద్దామంటే వీలు కాదు. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో కూడా అర్థం కావట్లేదు. అంటే కొత్త ప్రక్షాళన దిశగా వెళ్లాల్సిన పరిస్థితిని కేసీఆర్ గారు ఎందుకు క్రియేట్ చేశారు? ఇక్కడున్న నిజంగా నిబద్ధత కలిగిన ఐఏఎస్ ఆఫీసర్లను ఒక్కరు కూడా ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేకపోయారు? అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? ఎవరిని ఏలెత్తి అడగాలో కూడా ఒక విధానం లేకుండా చేసుకుంటూ పోయారు. పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారట. ఓకే వెంకటనాయ్ గారు ఒక నిమిషం ఉండండి. సత్యం గారు, ఇక్కడ మరొక ఆసక్తికర అంశం ఏంటి అంటే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రిని కానీ లేకపోతే అక్కడ ఉన్న సభ్యులను కానీ ఒకంత కలవరానికి గురి చేసే కామెంట్ కేటీఆర్ చేయడం జరిగింది. కాంగ్రెస్లో ఉన్నది ప్రస్తుతానికి 65 మందే, కానీ మాకు 54 మంది ఉన్నారు, కొంచెం అటు ఇటు అయితే ప్రభుత్వాలు పడిపోతాయి. దేనికి సంకేతం అంటారు? ఎందుకు ఇలాంటి వార్నింగ్స్? ఇటువంటి వార్నింగ్ ఎవరిచ్చినా అన్పాపులర్ అవుతారు తప్ప పాపులర్ గారు. కేటీఆరే కాదు, అదవరకు కూడా 2-3 బీఆర్ఎస్ సభ్యులు 3 రోజులే ఉంటుంది, 3 నెలలే ఉంటుంది అని కామెంట్ చేశారు. అప్పుడు గతంలో ఎన్టీ రామారావు గవర్నమెంట్ కూల్చినప్పుడు ఎంత అన్పాపులర్ అయ్యారో నాదెండ్ల భాస్కర్ రావు కానీ కాంగ్రెస్ కానీ, ఇప్పుడు కూడా అదే మాటలు ఎవరు వాడినా ఆ మాటలు వాడితే అన్పాపులర్ కావడానికి ఉపయోగపడుతుంది తప్ప ప్రభుత్వం యొక్క కాన్ఫిడెన్స్ దెబ్బతీద్దామనేటువంటి తోటి వాళ్ళు అంటుంటారు. కానీ అది ప్రజల్లో చర్చకు వచ్చే వరకల్లా నెగిటివ్. ఎందుకంటే మేము ఓటేసింది 5 ఏళ్లు పరిపాలించడానికి, తర్వాత కాంగ్రెస్ పరిపాలించడానికి. కాబట్టి మేము 6 నెలలు ఉంచుతాం, 3 నెలలు ఉంచుతాం అని మీ చేతులు ఉన్నట్టు మాట్లాడటం, తర్వాత బెదిరింపు ధోరణిలో మాట్లాడటం ఇవి కరెక్ట్ కాదు. ప్రజలు ఇది ఇప్పటికే వాస్తవానికి బీఆర్ఎస్ పథకాలకు వ్యతిరేకత రాలే, ప్రజల్లో వ్యవహార శైలికి వ్యతిరేకంగా వచ్చింది. వ్యవహార శైలి అంటే అలా కరప్షన్ ఉండొచ్చు, హై-హ్యాండెడ్ బిహేవియర్ ఉండొచ్చు, తర్వాత రెవెన్యూ కరప్షన్ ఉండొచ్చు, ఎక్సైజ్ కార్పొరేట్ చోటు, తర్వాత ఇతర పొలిటికల్ లీడర్స్ యొక్క కరప్షన్ ఉండొచ్చు. ఇవన్నీ కలిపితే యాంటీ ఇన్కమ్మెన్స్ వస్తుంది. అది ఎంత వచ్చిందంటే కర్ణాటకలో 5% షిఫ్ట్ అయితే ఓటింగు ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ 38 నుంచి 43% పెరిగింది. 5% పెరిగితే ఇక్కడ 28% నుంచి 40% పెరిగింది. 12% ప్రజలు అంత షిఫ్ట్ అయింది ఓటు. ఇది అనూహ్యం, అంత షిఫ్ట్ కావటం. ఎలక్షన్ల ముందు కూడా నన్ను చాలా మంది ఇంటలెక్చువల్స్ అడిగారు, ఇంత షిఫ్ట్ అయిద్దా, అట్లా అంత షిఫ్ట్ అయ్యి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అని. కానీ ఒక వేవ్ వ్యతిరేకత వస్తే అట్లే వస్తుంది. అందుకని ఒకవేళ మ్యాథమెటిక్స్ 2+2 = 4 అవుతుందని చెప్పుద్దాం కానీ కెమిస్ట్రీ చెప్పదు. కెమిస్ట్రీ చెప్పేది లాజిక్కే. కాబట్టి వాళ్ళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అట్లా బెదిరింపు ధోరణులు కరెక్ట్ కాదు. అన్పాపులర్ ఎవరా మాట అన్నా మళ్ళీ అనట్లే. గత వారం రోజులు ఒకళ్ళు ఇద్దరు అనరు, మళ్ళీ ఇప్పుడు అనట్లే. 6 నెలలు ఉంటుంది. కానీ డైరెక్ట్ గా కేటీఆర్ ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది ప్రజల్లోకి ఎంత బలంగా వెళ్తుంది, అక్కడున్న నాయకులకి ఎంత అభద్రత అనేది క్రియేట్ చేస్తుంది కొత్త ప్రభుత్వం అనేది ఆలోచించకుండా. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి మంత్రులను డామినేట్ చేయడానికి ఆ డైలాగ్ ఉపయోగపడుతుంది కానీ ప్రజల్లోకి వెళ్తే అది నెగిటివ్ గా ఆలోచిస్తారు. 3 రోజులు కాలేదు అప్పుడే కూలగొడతాం అంటారు ఏంటని అని. ఒకవేళ మీ కాంగ్రెస్ వివాదాలు 5 ఏళ్ళు ఉంచదాయా అని అంటే అది వేరే విషయం. కానీ సత్యం సార్ ఒక మాట, వాసుదేవ్ సార్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వాలి. అంటే ఇప్పుడు 54 సీట్లు అంటే బీజేపీ కూడా బీఆర్ఎస్ తో కలుస్తుందా సార్? ఇప్పుడు కాదండి, వాళ్ళు చెప్పుకుంటారు ప్రతిపక్షాలని. ఎందుకు ఏమండి వెంకటనాయక్ గారు, ఖచ్చితంగా. ఎందుకంగా ఇప్పుడు బీజేపీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్. రేపు పార్లమెంట్ లో 300 సీట్లలో పోటీ పడితే కాబట్టి కాంగ్రెస్ ఎక్కడ డిసడ్వాంటేజ్ లో పడుతుంది అంటే అక్కడ వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు.
బయట నుంచి వాళ్ళేం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరితే తప్పు, వాళ్ళు చేరరు. బయట నుంచి సపోర్ట్ ఇస్తారు, కూలగొట్టేంత వరకు సపోర్ట్ ఇస్తారు, కూలిపోయేంత వరకు సపోర్ట్ ఇస్తారు. వాళ్ళ కాంగ్రెస్ ప్రధాన శత్రువు కాబట్టి ఆ విషయంలో ఇతరులని మనం అనుమానించాల్సిన పని లేదు. ఎవరు రాజకీయ ప్రయోజనం వాళ్ళదే. అందులో ఒక ప్రాంతీయ వాళ్ళకు బీజేపీకి ప్రాంతీయ పార్టీలు శత్రువులైనా అంతకన్నా పెద్ద శత్రువు కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ కూలిపోతుంటే ఎందుకు కాపాడతారు? అందుకని నువ్వు అన్నట్టు 54 ఉండకపోవచ్చు, ఓటింగ్ వస్తే చేతులు ఎత్తారు. కాబట్టి ఇదంతా కూడా కూలగొడతాం అనేది ఎవరు మాట్లాడినా అది అనుపాపులర్ కావటానికే ఉపయోగపడుతుంది. వాళ్ళంతా వాళ్ళు కూలిపోతే ఎవరు చేసేది ఏం లేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 5 ఏళ్లకు ఓటు చేశారు కాబట్టి ఇక్కడే కాదు, మన ఇప్పుడు శంకర్ దయాళ్ శర్మ వచ్చి ఎన్టీఆర్ గవర్నమెంట్ రీఇన్స్టేట్ చేస్తే ఎంత పరపతి పెరిగింది. అదవరకు ఉన్నటువంటి గవర్నరు కూలగొడితే ఏమైపోయాడు? కాకపోతే సత్యం గారు, పొలిటికల్ భవిష్యత్తు కాంగ్రెస్ లేకుండా పోయింది. కాకపోతే కౌంటింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అలాగే పోలింగ్ ఎప్పుడైతే జరిగిందో ఆ రోజు నుంచి చూస్తే బీఆర్ఎస్ కొన్ని హాట్ కామెంట్స్ చేస్తుంది. ఏంటంటే కాంగ్రెస్ లో కోవట్లు ఉన్నారు, ఒకవేళ అక్కడికి వెళ్ళినా సరే కొన్నాళ్ళు వచ్చేస్తారు, ఆ తర్వాత అధికారం మాదే అంటూ కూడా అదే ఉద్దేశం అనేది మరొకసారి ఇక్కడ కనిపిస్తుంది. అది అందుకే ఈ స్టేట్మెంట్లు అన్ని కూడా కాంగ్రెస్ కాన్ఫిడెన్స్ దెబ్బతీయటానికి వాడినటువంటి పదాలు. కానీ జనంలో అనుపాపులు అవుతారు ఇటువంటి మాట్లాడితే. జనంలో అనుపాపు రేపు కాంగ్రెస్ చేసే మంత్రులు చేసేటువంటి ఎమ్మెల్యే చేసే స్కాండల్స్ ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ వచ్చారు అనుకోండి, పాపులారిటీ పెరుగుద్ది. అట్లా చేయాలి తప్ప ప్రతిపక్షంగా ఇలా కామెంట్ చేస్తే పెద్ద అది దానికి యూజ్లెస్. ఇట్ ఈస్ యూజ్లెస్ ఇన్ ప్రజల సిటిజన్స్ ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఓకే సత్యం గారు. వాసుదేవ్ సార్కి నేను ఒక మాట్లాడతా సార్. ఇప్పుడు ఒక మాట వాసుదేవ్ సార్, మీకు ఒక మాట సార్. ఇప్పుడు కేటీఆర్ గారు 54 సీట్లు మా దగ్గర ఉన్నాయి, మేము అధికారంలో వచ్చే ఛాన్స్ మాకు ఉందని అన్నారు. అంటే కేటీఆర్ గారి స్టేట్మెంట్ మీరు ఏకీభవిస్తారా సార్? ఒక మాట ఇన్ కేసు అది ఏకీభవించడం అనేది అది అప్రస్తుతం. ఇష్యూ ఏంటంటే ఒకటి డెమోక్రటిక్ వేలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కేటీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం చూస్తే బీజేపీ కూడా కలిసి ఉండాలి. కేటీఆర్ గారు చెప్పిన దాని ప్రకారం బీజేపీ కలిసి ఉంటారా? రెండోది ఇందాక బిఆర్ఎస్ సిస్టర్ చెప్పారు, ఇది సోనియా గాంధీ పుట్టినరోజు 2, తర్వాత మిగిలిన 4 వచ్చేసి రాహుల్ గాంధీ దగ్గర పెళ్లికని. దాంట్లో ఒక చిన్న వాస్తవం ఉంది. ఏంటంటే ఇప్పుడు 2 పథకాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము సోనియా గాంధీ గారి పుట్టినరోజుకి చేశామని చెప్తున్నారో, ఎక్కడ కూడా క్యాష్ అవుట్ లేదు, ఇంతవరకు జేబులోంచి పెట్టేదేం లేదు. ఎందుకంటే ఆర్టీసీకి వచ్చి ఆదాయం పోతుంది, నెల 2 నెలలు చేపలని ఎండుతాయి, వాళ్ళు కట్టాల్సిన జీతాలు కట్టరు, వాళ్ళకి కట్టాల్సిన ఆయిల్ బిల్లులు ఉండవు, తర్వాత ఇవన్నీ అప్పులు కట్టేది ఉండదు. కాబట్టి ముందు జేబులో డబ్బులు లేని పని ఏదైతే మొదలు పెట్టారో అది రెండోది. వాస్తవ్ గారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పుడు కరెక్ట్ గా 13-14 రోజులు అవుతుంది. ఈ కొన్ని రోజుల్లో 2 పథకాలు స్టార్ట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారంటే దాన్ని హర్షించదగ్గ విషయం, ఎవరు అవునన్నా కాదు అన్నా కానీ. కాకపోతే ఇక్కడ ఆర్టీసీ ఆల్రెడీ నష్టాల్లో ఉంది, అది తెలియని విషయం కాదు. ఆల్రెడీ ఆర్టీసీ నష్టాల్లో ఉన్నదని తెలిసి ఈ హామీ ఇచ్చారు. అది కర్ణాటకలో కూడా అది అమలు చేస్తున్నారో, అమలు అవుతూనే ఉంది. ఇక్కడ చేస్తారో చేయరో ఒక 2 నెలల విషయం తర్వాత పక్కన పెడితే, మిమ్మల్ని కూడా కేటీఆర్ ఆయన చెప్పిన ఫిగర్ 54 అని చూస్తే మాకున్నాయని చెప్తే అందులో బీజేపీని కూడా కలిపేసినట్టే. మీరు కూడా బీఆర్ఎస్ కి కలిసే ఉన్నారా? ఆయన మాటలతో ఏకీభవిస్తున్నారా అంటున్నారు. 54 మిమ్మల్ని కలిపితేనే వస్తుంది ఆ ఫిగర్ బీఆర్ఎస్ కి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ తో కలిసే ఆలోచన గాని అటువంటి ప్రస్తావన గాని ఉండదు. స్పష్టంగా కూడా ఇప్పుడు కూడా నిన్న మా పార్టీ చాలా క్లియర్ గా వచ్చే ఎన్నికల్లో కూడా మాకు ఎటువంటి పొత్తులు ఉండవని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో మేము బీఆర్ఎస్ తో కలిసి వెళ్లాల్సిన అవసరం గత్యం మాకు లేదు. అవసరమైతే ఎన్ని రోజులైనా సరే మేము ప్రతిపక్షంలో ఉండడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే 2 సీట్ల నుంచి ఓపీకి ఇప్పుడు కూర్చుని తప్పితే కంగారు పడలేదు. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మా కంగారేం లేదు. బలమైన ప్రతిపక్షంగా మేము ఉంటాము. బలంగా వీరు చేసే ఏదన్నా ఎనీ రాంగ్
డీడ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ప్రజలకి విరుద్ధంగా చేస్తే పోరాటం చేయడానికి బీజేపీ ఉంది. మీరు ఒక్కసారి గమనించాలా, గత 5 సంవత్సరాల్లో రైట్ వాసుదేవరావు గారు ఈ బీజేపీ ఉంది 4 ఉంది అని సంవత్సరాలు చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ రోడ్డు మీదకి వచ్చి బీజేపీ ఉంది ఉంది అని చెప్తున్నారు వాసుదేవరావు గారు. వాసుదేవ్ గారు కాంగ్రెస్ పార్టీ ఈ గత 6-8 నెలల నుంచి బయట, అంతకు ముందు గాంధీ భవన్ శుభ్రంగా రోజు తుడుచుకున్న పాపాన పోలే. మా ఖమ్మం గాంధీ కాంగ్రెస్ భవన్ అయితే ఓపెన్ చేసిన పాపాన పోలే. వీరు గత 6 నుంచి 8 నెలల నుంచి డీకే శివకుమార్ గారు కర్ణాటకని సంచులు పట్టుకొచ్చిన తర్వాత మొదలు పెట్టిన గేమ్ ఇది. డబ్బులతోనే రాజకీయం చేస్తే డబ్బులతోనే అదే స్కీమ్ అక్కడ ఏదైతే పెట్టారో గెలిచిన 8 మంది కూడా డబ్బులతోనే గెలిచారా సార్? 6 గ్యారంటీలు గెలిచిన 8 మంది కూడా చెప్పిన తర్వాత బీఆర్ఎస్ ఏమో 6 గ్యారంటీలు ఎట్టయితే ఫైనాన్షియల్ గా నాట్ అవైలబుల్ అని చెప్పింది, వాళ్ళు దీనికంటే ఇంకో రూపాయి పెంచి ఇంకో 10 రూపాయలు పెంచి వీళ్ళు మొదలు పెట్టారు. కాబట్టి ఈ ఉచితాలు సంక్షేమ పథకాల ముసుగులో ఉచితాలు తీసుకొచ్చి ప్రజల్ని ఒకసారి బీజేపీ కర్ణాటకలో ఇచ్చిన హామీలు కూడా ఒకసారి పరిశీలించారు. ఈ సందర్భంగా మీరు హామీలు ఇస్తున్నారు అంటే బీజేపీ ఎలాంటి హామీలు ఇచ్చింది అని కూడా చూడాలి కదా. చిన్నగా పార్లమెంట్ ఎన్నికల వరకు దాన్ని నెట్టుకుంటూ వెళ్ళిపోయి తర్వాత చూసుకుందామన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఒక చాలా తెలివిగా స్ట్రాటజిక్ గా 100 రోజుల ప్రోగ్రామ్ పెట్టింది. ఓకే అండి, 100 రోజుల టైం ఉంది కాబట్టి 100 రోజుల తర్వాత ఈ 6 హామీలు 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో అమలు చేయకపోతే. ఓకే అండి వాసుదేవరావు గారు, మీరు చెప్పినట్లు 6 హామీలు 100 రోజుల్లో స్టార్ట్ చేస్తాము, కొన్ని తీసుకొస్తాము అని చెప్పారు, కంప్లీట్ చేస్తామని చెప్పారు, స్టార్ట్ చేస్తాము, అందరికి అందుబాటులో తీసుకొస్తామన్నారు. 100 రోజులు ఇంకా టైం ఉంది, అధికారంలోకి వచ్చి 13 రోజులు అవుతుంది కాబట్టి కొంచెం సమయం ఇద్దాం. కాకపోతే 13 రోజుల్లో 2 హామీలు ఇంప్లిమెంట్ చేశారంటే అది అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. సత్యం గారు ఇవాళ ఖచ్చితంగా ప్రజల సమస్యలకు అనుగుణంగా చేయాలండి. ప్రజల సమస్యలకు అనుగుణంగా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుందా? ఖచ్చితంగా ఇవాళ కాదు, అసలు ఇవాళ జరిగింది గవర్నమెంట్ తీర్మానం మీద చర్చ జరగాలి. తర్వాత గవర్నమెంట్ తీర్మానం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదించిన తీర్మానాన్ని మాత్రమే గవర్నర్ చదవాలి. మన రాజ్యాంగం నీతి అది. కాబట్టి మన గవర్నర్ సొంతంగా ఒక మాట మాట్లాడలే, మంత్రివర్గం ఆమోదించిన తీర్మానాన్ని చేసింది. మంత్రివర్గం ఏం చెప్తుంది, మేము ఈ అధికారాలకు వచ్చిన ఈ పనులను చేస్తామని చెప్తుంది. అదే సందర్భంలో ఈ ఆర్థిక స్థితి ఈ విధంగా ఉంది, అయినా మేము మా కార్యక్రమం అమలు చేస్తామని చెప్తుంది. కాబట్టి వాటి మీద చర్చ పరిమితం అయితే ఇంకా అర్థవంతంగా ఉంటది. కొంచెం సరే, ఇక ఆవేశాలు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కొంత అవుట్ లైన్స్ పోతాయి, అయినా పర్వాలేదు, కానీ దానికి పరిమితం అయి ఉంటే మంచిది. కానీ వ్యక్తిగత ద్వేషాలు ప్రదర్శిస్తే పెద్ద ఉపయోగం. గతంలో అసెంబ్లీలో కుర్చీలు లేపి ఇసిరేసిన వాళ్ళు, మైకులు ఇసిరేసిన వాళ్ళు, మైకులు ఎరగొట్టిన వాళ్ళ గురించి ఎవరికైనా గుర్తుందా? మంచి పరిణామం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడినప్పటికీ, ఎంత మాట్లాడినప్పటికీ అంత టైం ఇచ్చారు. అలాగే కొంచెం గట్టిగా మాట్లాడినా అరిచిన వాళ్ళని కూడా ఇక సస్పెండ్ చేయడం కానీ, సభ నుంచి బయటికి పంపించడం కానీ చేయలేదు. ఇది ఒక శుభ పరిణామం మనం అనుకోవచ్చు. ఇదే విధంగా కొనసాగితే మనం ఆహ్వానిస్తాం. ప్రజలకు హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే ఇటువంటి చర్చ జరిగితే. ఇవాళ చర్చ జరిగినా పర్వాలేదు. కొన్ని సమస్యలను ప్రజలకు సంబంధించి పరిష్కారం అయ్యే దిశగా ప్రజాధనానికి అసెంబ్లీ నిర్వహిస్తున్న దానికి ఒక అర్థం ఉంటుంది. కాదండి, గతంలో శాసనసభలో కొంతమంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే మంత్రులు రాజీనామా చేయాల్సి వచ్చేది, వాళ్ళ స్కాండల్స్ బయట పెడితే. అది కావాలి మనకు. అది లేకుండా నువ్వు రౌడీ అంటే నువ్వు రౌడీ అని తిట్టుకుంటే ఏం వినే వాళ్ళకి ఉపయోగం లేదు, జనానికి ఉపయోగం లేదు, రాష్ట్రానికి వచ్చేది కూడా లేదు. నేను అడిగాను, ఇద్దరిని అడిగాను, ఒకసారి జయపాల్ రెడ్డి గారిని, ఓంకార్ని కూడా ఒకసారి అడిగా, మీరు ఈ స్కాండల్స్ ని ఎట్ట బయట పెడుతున్నారంటే మాకెవరు ఇస్తారండి, అధికారంలో ఉన్నటువంటి ముఠా తాగాదాలతో వేరే ముఠా వాళ్ళు తెచ్చిస్తారు మాకు అనేది వాళ్ళు. సత్యం గారు ఒక నిమిషం హోల్డ్లో ఉన్నాడు. సత్యం గారు, వెంకట్ నాయక్ గారు, ఈరోజు కేటీఆర్ సభలో మాటికి మా బట్టి అనే విషయం పక్కన పెడితే, బట్టితో పాటు శ్రీధర్, ఉత్తమ్, దామోదర్, ప్రభాకర్, కోమటిరెడ్డి, వెంకటరెడ్డితో పాటు మా వాళ్ళు అంటూ కూడా సంబోధించారు. రేవంత్ని ఒక్కడే ఒక సైడ్ చేసే విధంగా, అంటే కాంగ్రెస్లో రేవంత్ మాత్రమే బయట నుంచి వచ్చాడు, పక్కన పెట్టాలి, సీనియర్ని దాటి సీఎం అయ్యాడు అనే భావన వాళ్ళ క్రియేట్ చేస్తుందని స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుందా మేడం? ఒక విషయం ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి కూడా మా బట్టి, మా శ్రీధర్, మా ఉత్తమ్, మా అంటే బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారని చెప్తున్నారా, ఏం చెప్తున్నారు మేడం? ఒక విషయం ఏంటంటే, లార్డ్ కర్జన్ అని ఒక అతను ఉంటాడు, ఏది మన ఇప్పుడు 1909లో డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకొస్తాడు ఆయన. ఎక్కడైనా విడగొట్టాలి, విషం జిమ్మాలి, విడగొట్టాలి, పుల్లలు పెట్టాలి, వాళ్ళ టార్గెట్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు, వీళ్ళు జేవర్ నుంచి చేసిన పనే ఇది. తెలంగాణ ఉద్యమం నుంచి ఇలా కన్నింగ్తో వచ్చిన వాళ్ళే వీళ్ళు.
తర్వాత ఉద్యమం నుంచి మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత అదే కన్నింగ్నెస్ని రిపీటెడ్గా చేసుకున్నారు. మేము అంటే 2018లో మేము ప్రతిపక్షంలో ఉంటే మాకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిరు వీళ్ళు. అంటే ఇంత దుర్మార్గపు ఆలోచన ఉన్న వాళ్ళు వీళ్ళు. కానీ ఈరోజు ఎంత స్పేస్ ఇచ్చినా మేడం, అయినా సరే వీళ్ళు విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా అయినా విషం జిమ్మాలి, మధ్యలో సెగ్రిగేషన్ చేయాలి, విడగొట్టి ఏదో ఆ వికృతానందం పొందాలన్న నేచర్తో ఉన్నవాళ్ళు. మేము ఒకటి చెప్తున్నాం మేడం, మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఒక మాట స్పష్టంగా ఒక మాట ఏమడిగారంటే, ఫామ్ హౌస్లో వరి బాగా పండుతుందంట కదా, అది ఎందుకు ఎట్లా పండుతుంది అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు మాటర్స్కి ఏంటి దాని మీద ఒక సీక్రెట్ చెప్తే బాగుండేది, ఇట్లా బాగా పడుతుంది ఇట్లా బాగా పడుతుంది అని చెప్తే బాగుంటుంది. దీని మీద వీళ్ళు అడిగారు అనుకోండి, వాళ్ళు వేరే దాని మీద తీసుకుపోతారు. అంటే డిబేట్ చేసేసారు. అంటే ఏదైనా సరే డైవర్షన్ పాలిటిక్స్ వికృతానందం పొందడం కోసం ప్రతి వేదికలను వాడికైనా ఏదైనా ఒక వ్యవస్థ కానీ ఒక వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే నుంచి వీళ్ళే ఉన్నారు. మీరు ఇంకోటి గమనించండి మేడం, కేవలం కేసీఆర్ తోనే పోతాను అనుకున్నాం. ఇది ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీస్, ఈ వికృతాన్ని ఆయనతోనే పోదాం అనుకున్నా, కానీ అది మళ్ళీ కేటీఆర్ గారి రూపంలో కూడా ఈ రోజు వారసత్వ రూపంలో వచ్చిందంటారా? మళ్ళీ క్లియర్ కట్ గా కనబడుతుంది, మళ్ళీ అది కంటిన్యూ అయిపోతుంది. అయినా సరే మేడం, ప్రజాస్వామ్యంలో వాళ్ళకి స్పేస్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ప్రజల సమస్యల మీద మాట్లాడితే ఇంకా బాగుంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ వెంకట్ నాయక్ గారు. అలాగే ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన రజితారెడ్డి గారికి, అలాగే వాసుదేవరావు గారికి, అలాగే అందే సత్యం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్, ఇక చూస్తూనే ఉన్నాం కదా అసెంబ్లీ సమావేశాలు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు అర్థవంత చర్చలకి తావిచ్చారంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఏకపక్షంగా సాగిన సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి స్పష్టత అనేది, తేడా అనేది ప్రజలు క్షుణ్ణంగా అయితే గమనిస్తూ ఉన్నారు. ప్రజా సమస్యలకి ఈ సభ వేదిక అవుతుందన్న ఆశలు అయితే ఇప్పుడు ప్రజల్లో కనిపిస్తున్నాయి. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.